అటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా నేను కూడా ఒక పేరెంట్కి తండ్రినే, నేను కూడా మీలో ఒక భాగస్వామినే. ముందుగా మనందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులకి అభినందనలు తెలియజేస్తూ, మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు అంటే ఉత్తమమైనటువంటి చదువునే చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు? ఇదే ఏదర్లో నుంచి నూజివీడు, ఆగిరిపల్లి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు గొప్ప పిల్లలని మనం అనుకుంటున్నాం. మనం ఏదో డబ్బులు లేక ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసామని చెప్పి మనలో కొంతమందికి కొన్ని చిన్నతనం అనేది మనకే ఉంది. అది అసలు రైట్ కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే, మనం పక్కనున్న నూజివీడులోకి పంపించి లక్షల రూపాయల సంవత్సరానికి కట్టి చదివించిన కేకేఆర్ లాంటి గౌతమ్ స్కూల్లోకి పంపించే సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఎల్కేజీ పిల్లడికి కట్టినా కానీ అక్కడ చదువు చెప్పేది మన పిల్లలకి కేవలం 10వ తరగతి టీటీసీ డిగ్రీ చదివిన ఫెయిల్ అయినటువంటి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు లేరు అక్కడ. ఇట్లా చిన్న కేడర్లో ఉన్నటువంటి వాళ్ళే ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ ఈ యొక్క మన ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా బీఈడీ చదివి ఆ పైన చదివి ఎన్నో టెస్టులు పాస్ అయ్యి ఈ స్థాయికి వచ్చి ఎన్నో ట్రైనింగ్స్ పిల్లల్ని ఎలా మొబిలైట్ చేయాలి అనేటువంటి ట్రైనింగ్స్ పొంది మన పిల్లలకి విద్యను అందిస్తున్నారు. ఇటువంటి ఎంఏ బీఈడీ చదివినటువంటి ఉపాధ్యాయులు మన పిల్లలకు చెప్తుంటే, ప్రైవేట్ స్కూల్స్లో మనం లక్షల రూపాయలు కట్టి జాయిన్ చేసినా కానీ అక్కడ మన పిల్లలకు చెప్పేవాళ్ళు టీటీసీ మా అయితే డిగ్రీ చదివిన టీచర్లు తప్ప ఉత్తమమైనటువంటి టీచర్స్ లేరు. సో మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారా అంటే గొప్ప టీచర్స్ దగ్గరే చదువుతున్నారు. ఈ చదివే పిల్లల్ని మనం కూడా ఇంటి దగ్గర కొంత టైం కేటాయించుకొని సాయంత్రం పూట మనం ఏ పనికి వెళ్ళినా కానీ రాత్రి 7-8 గంటలకల్లా ఇంటికి వస్తాం కాబట్టి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట మన పిల్లల్ని నానా స్కూల్లో ఏం చెప్పారా, ఏం చదువుతున్నాం అని చెప్పి మనం మన పిల్లలతో రీడింగ్ చెప్పించుకుంటే ఇంకా వాళ్ళకి కత్తికి పొదును పెట్టినట్టుగా చదువులో కూడా వాళ్ళు మంచిగా ఉంటారు. అలాగే మన పిల్లలు ఎప్పుడైనా కానీ చదువులో డల్గా ఉన్నారు అంటే మనం బ్యాంకుకి అవసరమైతే పని మీద వెళ్ళట్లేదా, లేదా ఇంకో చోటకైతే అవసరమయ్యి సెలవు పెట్టుకొని వెళ్ళట్లేదా? ఈ స్కూల్కి వచ్చి మేడం మా పిల్లోడు ఎందుకని స్టడీలో డల్గా ఉన్నాడు, మా పిల్లోడు ఇంగ్లీష్ రాట్లా లేకపోతే లెక్కలు రాట్లా అని అడిగే హక్కు మనకు ఉంది. ఇదే లక్షలు పెట్టి మనం ప్రైవేట్ స్కూల్లో చదివించిన వాడిని మనం క్వశ్చన్ చేయలేం. ఎందుకు చేయలేం? ఇష్టమైతే చదువుకోవాలి, అదే తీసుకెళ్ళిపోంటాడు, మనం క్వశ్చన్ చేయలేం కదా. కానీ ఇక్కడ మనకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశంలో మనం క్వశ్చన్ చేయొచ్చు, అడగొచ్చు, మన పిల్లల్ని పొదును పెట్టుకోవచ్చు, ఉత్తమమైన టీచర్స్తో మన పిల్లలకి విద్యను కూడా అందించుకోవచ్చు. ఇది వదిలేసి మనం ఈ ఊరు నుండి పక్క ఊర్లో ఈ పిల్లలను పంపించుకొని డబ్బులు కట్టుకొని మన డబ్బులు మనం వృధా చేసుకుంటా లక్షల రూపాయలు ఇక్కడ ఉన్న స్కూల్ మూతపడే స్థితికి మనం తీసుకొచ్చుకుంటున్నాం. నేను చదివేటప్పుడే ఇందులో 500-600 మంది పిల్లలు, ఇవాళ తగ్గిపోయారు 400. అంటే దగ్గర సగం తగ్గిపోయింది. సీతారాంపురం, కొత్తేదర, రాజారగలగూడ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు ఇవాళ ఏదర్ నుంచే చాలా మంది పిల్లలు బయటకు వెళ్తున్నారు. పోనీ ఏం చదువుతున్నారా అంటే వాళ్ళ చెప్పేది కూడా 10th క్లాసు ఇంటర్ చదివిన టీచర్లు తప్ప ఎంఏ బీఈడీ చదివి ఉత్తమమైనటువంటి టీచర్స్ ఉన్నారా అంటే ఆ స్కూల్లో లేరు. కానీ గొప్ప కోసం మా ఇంటి పక్కన వాళ్ళు చదివిస్తున్నారని మా ఆవిడ ప్రెజర్తో నేను జాయిన్ చేయటం, నన్ను చూసి ఇంకొకటి జాయిన్ చేయటం. దీనివల్ల ఉపయోగం ఏంటరా అంటే మన డబ్బును మనం వృధా చేసుకోవటం తప్ప మన పిల్లలకి ఉత్తమమైనటువంటి విద్య వచ్చే అవకాశమే లేదు. రెండోది మనం ప్రశ్నించలేం. ఇక్కడ పేరెంట్స్ అందరం కూడా మన పిల్లలు కొంతమంది స్కూల్లోకి వచ్చి టీచర్స్ని ఎదిరించే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే నేను గతంలో చూశాను. అటువంటి సందర్భాల్లో టీచర్స్ ఒక దెబ్బ కొట్టినా మనం మన పిల్లడి భవిష్యత్తు బాగుండాలని టీచర్ కొట్టారనే విషయంలో తృప్తి పడాలే తప్ప అసంతృప్తితో వచ్చి మనం టీచర్స్ మీద గొడవ వేసుకోకూడదు. మేము చదివే టైంలో ఇక్కడ సూర్యనారాయణమూర్తి గారు అని ఉండేవాళ్ళు. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసు. ఆయన ఆ క్లాస్ రూమ్లోకి వస్తున్నాడంటే ఇక్కడ ఉంటేనే మాకు తడిసిపోయేది. ఆయన తెలియని వాళ్ళు ఈ ఊర్లో చాలా మంది, ఎక్కువ మంది ఉంటారు. ఆయన తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళే తక్కువ మంది ఉంటారు ఈ ఊరు. కానీ ఆయన దగ్గర ఇంగ్లీష్ చెప్పినా లెక్కలు చెప్పినా కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉండేది, నెంబర్ 1గా ఉండేది. ఇప్పటికీ ఆ బేస్మెంటు మనకి
ఏదో ఒక టైంలో ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? 1వ తరగతి నుంచి 8వ తరగతి వచ్చే వరకే పిల్లల్ని కొట్టు మందలించో చదువు చెప్పగలరు. చదువు చెప్పగలరు. 8వ తరగతి దాటిన తర్వాత ఆడు కూడా మనంత ఇటు అవుతాడు, కొంచెం అవుతాడు. సో వాళ్ళు కూడా చెప్పాలన్నా, కొట్టాలన్నా, దాన్ని దండించాలన్నా కానీ ఆప్షన్ ఉండవు. చిన్న వయసులోనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆ వయసులో కొట్టి వాళ్ళని దండించి లైన్లో పెడితే వాళ్ళు చదువుకోవడానికి, మంచి విద్యను అభ్యసించడానికి, వాళ్ళకు ఒక క్రమశిక్షణ రావడానికి అవకాశం ఉంది. సో మన పిల్లల్ని ఒక మాస్టర్ కొట్టాడనో తిట్టాడనో వ్యక్తిగత విషయాల్లో వాళ్ళకే మనకి గొడవలు లేవు. వాళ్ళు మన ఊరోళ్ళు కాదు, మనకు పగోళ్ళు కాదు. కానీ వాళ్ళు మన పిల్లల్ని ఒక దెబ్బ వేశారు అన్నా కానీ మన పిల్లోడి భవిష్యత్తు బాగుండాలి. మన పిల్లోడు ఏదో తప్పు చేశాడు, ఈ అంశాన్ని కూడా మనం అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు మన పిల్లల్ని చదువులో రీడింగ్ చేసుకుంటా, ఏదన్నా మనోడు డల్గా ఉన్నా కానీ మనోడిని తీసుకొని వచ్చి మా వాడి సబ్జెక్ట్లో డల్గా ఉన్నాడు మీరు చెప్పండి అని చెప్పి అడుగుదాం. మన స్కూల్ని డెవలప్ చేద్దాం. మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా, అరే బాబు మీ పిల్లోడు టై కట్టుకోవచ్చు, బూట్లు వేసుకోవచ్చు, ఈ టై డబ్బులు బూట్ల డబ్బులు నీయే. కానీ నా పిల్లోడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే గవర్నమెంట్ బట్టలు ఇస్తుంది, షూ ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది ఫ్రీగా. ప్లస్ నేను కట్టే పన్నుల డబ్బులతో నేను స్కూల్ నడుపుతున్నా. ఐ ఆమ్ ద గవర్నమెంట్, యువర్ గవర్నమెంట్. ఎందుకంటే నువ్వు పన్ను కడుతున్నావు, నేను పన్ను కడుతున్నా. మనం అందరం కలిపి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం మనకు చేయాల్సిన ముఖ్యమైన 3 పనుల్లో విద్య, వైద్యం, ఉపాధి. అందులో మొదటి భాగమైనటువంటి విద్య భవిష్యత్తు తరాలకి బాటగా ఉంటుంది కాబట్టి అటువంటి విద్యని మన